నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే మరో పేరు సకల శాఖ మంత్రి. అయితే 2019 కన్నా ముందు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎవరో తెలియదు. వాస్తవానికి గెలుపుకు పూర్తి కారణం విజయసాయిరెడ్డి అని చెప్పేసి అంటుంటారు. కానీ గెలిచిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ముందు పెట్టి పూర్తి సకల శాఖ మంత్రిగా చేస్తూ వాస్తవానికి 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో అంటే ఇక్కడ విఫలానికి కారణం సకల శాఖ మంత్రి. ఇప్పుడు టార్గెట్ సకల శాఖ మంత్రి అని చెప్పేసి అంటున్నారు అటు జగన్ ఇటు భారతిరెడ్డి. అదిగాక ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే పూర్తి వైసీపీకి సంబంధించిన ఏదైతే అనుబంధ మీడియాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా సకల శాఖ మంత్రి పైన టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మొత్తానికి ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? సజ్జల మీరు అంటున్నట్లుగా సకల శాఖ మంత్రి అంటేనే ఆయన, సజ్జల అంటేనే సకల శాఖ. అంటే ఇతను సకల శాఖలు మేనేజ్ చేసి అందరూ కూడా ఈ రోజున కేసులు, కోర్టులు, బెయిళ్లు, జైళ్ళు అని ఉన్నారు. కానీ ఇతనికి మాత్రం ఏ కేసులు లేవా, ఇతని మీద ఎటువంటి ఇబ్బందులు లేవా, ఒత్తిళ్లు లేవా అని అంటే అలానే కనిపిస్తున్నాడు. ఈయన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు పార్టీ నుంచి దూరం అయిపోయి పదవులకు రాజీనామా చేసేసి అసలు రాజకీయాలే అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని కూడా చూసాం. అంటే ఇతను ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడా, పార్టీని టార్గెట్ చేస్తున్నాడా, పార్టీ పగ్గాలు ఈయన చేతుల్లో తీసుకోవాలని చూస్తున్నాడా? అంటే ఇక్కడ చూసాం జగన్మోహన్ రెడ్డి అతను వైఖరి కానీ, మాట తీరు కానీ, ఆలోచన విధానం కన్న తల్లిని కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడలేదు, చెల్లి రాజకీయాల్లో రావడానికి ఇష్టపడలేదు, అతను మాత్రమే ఉండాలని చెప్పేసి అతను కోరుకున్నాడు. మరి అలాంటిది విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వెనకుండి నడిపిస్తూ మరి వీళ్ళని ఎన్ని రకాలుగా వేటి అంటే ఇవన్నీ చూస్తున్నాం, ఈ కేసుల్లో తోసేశారు అగాధానికి అనేది కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైనా సరే ఆ పార్టీలోంచి పక్కకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలనే వ్యూహాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి రచించాడు అన్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. పార్టీ అంతా ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళటానికి వాళ్ళకి ఇష్టమైనా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తీసుకుని వెళ్ళండి అంటాడు, వద్దు అంటాడు, కాసేపు రాజీనామా చేయమంటాడు, వద్దంటాడు. అంటే ఎవరి వెనక నుండి మాటలు ఇతనికి నడుస్తున్నాయి, ఎవరు అందిస్తున్నారు? ఇతను సొంతంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆలోచించగలడా అంటే ఎవరు కూడా అసలు 10th క్లాసే పాస్ అవ్వలేదు, ఇతనేమి ఆలోచిస్తాడు, ఇతనికేమి ఆలోచన ఉంది, స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడతాడు. ఏ మాట ఇప్పుడు వాళ్ళు పరిపాలన చేసిన 2019 నుంచి 24 వరకు మాట్లాడాలన్నా పేపర్ చూసి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలన్నా పేపర్ చూసి మాట్లాడాలి. ఉల్లిగడ్డ ఆలుగడ్డ అన్నా కూడా పేపర్ చూసి మాట్లాడాలి. మరి హెరిటేజ్ లో ఉల్లిపాయ రేట్ ఎంత అని చెప్పడానికి కూడా పేపర్ చూసి మాట్లాడాలి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో విషయాలు ఏదైనా సరే ముందుకు నడవాలి అంటే తన సొంత ఆలోచనతో చేస్తున్నాడంటే కాదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వాస్తవానికి స్కామే లేదు, స్కామ్తో సంబంధం ఏముంది అని చెప్పేసి ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి ఒక క్యాండిడేట్ ఎప్పుడైతే సజ్జల భార్గవరెడ్డి గారి మీద కేసు పడ్డప్పుడు మాత్రం ఖచ్చితంగా అసలు స్కామ్ కాదు, ఇది స్కామే కాదు అని చెప్పేసి మాట్లాడాడు. వాస్తవానికి తన కొడుకు దాకా వస్తేనే రెస్పాండ్ అయ్యాడు కానీ వాస్తవానికి అప్పటిదాకా ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి. సేమ్ అదే విధంగా కొంతమంది వైసీపీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో నిజంగా అందరిపైన కేసులు ఉన్నాయి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసులు లేవు. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంతో కొంత సాన్నిహిత్యం వహిస్తున్నాడు, సో సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కకు తోసేయాలని చెప్పేసి అంటున్నారు. నిజంగా కూటమితో ఏ పార్టీతో సంబంధాలు ఉన్నాయా సజ్జల రామకృష్ణారెడ్డి కంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ కూటమితో సాన్నిహిత్యం కాదు కానండి, ఇతను చేసింది ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఇతను తనను కాపాడుకోవటం కోసం వీళ్ళందరినీ కూడా ఎట్లాంటి ఊబిలోకి నెట్టేశాడు. ఫస్ట్ మనకు అదే కనిపిస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ చేసింది ఏంటి అని అంటే వీళ్ళన్నట్లుగా వాళ్ళతో సాన్నిహిత్యం ఉందా ఉంటే ఈ రోజున ఇతని ఆలోచన ఏంటి, అందరి మీద ఏదో ఒక కేసు ఉంది, ఏది చేసినా వాళ్ళందరూ ఇతను వెనకుండి వాళ్ళ పేర్లు ముందు ఉంచాడు. కానీ ఈ రోజున సోషల్ మీడియా ఏం చేసింది, వీళ్ళంతా కలిసి కక్ష కట్టినట్లుగా ఇతను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఆధిపత్యం చెలాయించాడు, ఎవరిని కూడా అసలు కనీసం పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో మెలగాలి ఎవరైనా, ఆయన ఏదైనా చెప్తేనే వీళ్ళకి పర్మిషను, ఆయన ద్వారానే అందరికీ అక్షంతలు పడాలి. ఎవరు ఏ విధంగానైనా సరే ఒకరి మీద కక్ష సాధింపు చెయ్యాలి అంటే అంబటి రాంబాబు, విడుదల రజనీనో ఎవరైనా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఆ నియోజకవర్గంలో వైసీపీ నాయకులకి అక్షంతలు వేయడానికి రెడీగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున ఈ అక్షంతలు వేయించుకున్న వాళ్ళందరూ ఏం చేశారు, ఈ సోషల్ మీడియా వేదికగా సజ్జల రామకృష్ణారెడ్డి గుట్టు రట్టు చేశారు.
అదే కనిపిస్తుంది ఇక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి గారు కానీ లేదు సజ్జల రామకృష్ణారెడ్డితో మాకు ఎటువంటి విభేదాలు లేవని కూడా చెప్తారు. దాదాపు వారం పై నుంచే ఇలాంటి వార్తలు వస్తున్నా సరే ఎక్కడ కూడా సజ్జల నుంచి పాజిటివ్ టాక్ అనేది లేదు. అదేవిధంగా సాక్షి ఛానల్లో కూడా ఎక్కడ పాజిటివ్ వార్తలు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి రాస్తల. అంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు ఏదో జరగబోతుందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, నిన్నటి నుంచి మనం చూస్తున్నాం భారతి రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టబోతుంది అనేది. కానీ ఇక్కడ వీళ్ళు మాకు ఇబ్బంది లేదంటూనే ఈవిడ ఎంటర్ అయింది. ఈవిడకి ఫోన్ లేదు, వీళ్ళ ఆయనకి ఫోన్ లేదు. వాళ్ళ ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు అసలు నేను ఫోనే వాడనని. ఈ రోజు ఫోన్ కి నెంబర్ లేదు, పాపం ఫోన్ లేదంట, నెంబర్ లేదంట. ఇదొక వింత మాట. ఈ రోజు చూస్తే వాళ్ళ భార్య కూడా పాపం ఆవిడకి ఫోన్ లేదు, ఫోన్ నెంబరు లేదు. కానీ కంపెనీలు, పేపర్లు, ఛానల్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళు ఈ రోజున ఎవరి ఫోన్తో మాట్లాడుతుందంటే ఒక రిటైర్డ్ అధికారి ఫోన్లోంచి మాట్లాడుతుంది భారతిరెడ్డి. ఎవరు ఆ రిటైర్డ్ అధికారి, ఎవరితో మాట్లాడుతుంది? 3 విధాలుగా మాట్లాడుతుందని చెప్తున్నారు. ఒకటి డైరెక్ట్గా కలవటం, రెండోది ఫోన్ ద్వారా మాట్లాడటం, ఇంకొకటి తెలిసిన వాళ్ళ ద్వారా సమాచారాలు తెలుసుకోవటం. వాళ్ళేంటి వీళ్ళేంటి, అసలు పార్టీలో ఏం జరుగుతుంది అనేది. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు ఈ రోజున వీళ్ళ సోషల్ మీడియాలో ఇన్ని మాటలు మాట్లాడుతుంటే వీళ్ళు ఎందుకు గమ్మునూరుకున్నారు? వాళ్ళ వల్ల, సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకపోతే వీళ్ళకి కానీ వీళ్ళ పార్టీకి కానీ ఈ రోజున భారతిరెడ్డి గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టారు? ఆవిడ గతంలో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో రకరకాల మాటలు మాట్లాడుతూ రాజకీయాలు అనేవి మాకు పెద్దగా వాటితో మాకేమీ సంబంధం లేదన్నట్లుగా లేకపోతే చెప్పింది చాలా మాటలు. మరి అలాంటిది ఈ రోజున ఎందుకు ఈవిడ పార్టీ వైపు ఈవిడ చూపులు ఎక్కువగా ఉన్నాయి? ఈవిడ ప్రమేయం ఎందుకు వస్తుంది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద వీళ్ళందరికి కూడా ఈ రోజున ఈ సోషల్ మీడియా వేదికగా వీళ్లే ఇదిగో ఇలాంటి అనుమానాలన్నీ వ్యక్తం చేస్తూ దాన్ని నిజం చేయటం ఏంటంటే, వీళ్ళు పైకి ఈ మాట చెప్తున్నా కూడా నిజం ఏంటి అంటే ఇదిగో ఈ రోజున భారతిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విషయాలు తెలుసుకోవటమే అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి మీద వీళ్ళకి నమ్మకం కోల్పోయారు. విజయసాయిరెడ్డి మనసు చల్లబడింది దీనితోటి, అదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి ఎందుకు ఇంత టార్గెట్ చేశారంటే, నిన్నగాక మొన్న ఏదైతే వేటు ఎస్ఎంఎకి సంబంధించిన కాంక్లేవ్ సంబంధించి ఆయన వెళ్ళి ఆయన ఏదైతే రాజధాని గురించి మాట్లాడిన దగ్గర నుంచి ఇంకొద్ది ఎక్కువ మనకి విమర్శలు వినిపిస్తున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి. దానికన్నా ముందు వచ్చేసి లేదు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే, లేదు గతంలో కూడా ఆయన జైలుకి వెళ్ళినప్పుడే పార్టీ బలోపేతం జరిగింది, చాలా బలంగా ఉంది. ఈసారి పోయినా సరే ఏముంది ఆయన లేకపోతే నేను చూసుకుంటా అన్న తర్వాత అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమనుకుంటున్నాడు అనేది బయటపడింది. కాబట్టి దాన్ని అందుకొని చేయాలంటే ఇప్పుడు జగన్ భారతిరెడ్డి ఖచ్చితంగా సజ్జల్ని పక్కన పెట్టారని చెప్పి ఆ మాటతోనే టార్గెట్ చేశారంటే ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఒక్కరోజు ఆ కాంక్లేవ్ మీటింగ్ లోనే కాదు, గతంలో కూడా సజ్జల భార్గవరెడ్డి విషయంలో కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి ఇదే వ్యాఖ్యలు చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదే మాటలు, అరెస్ట్ చేస్తే చేయనివ్వండి, జైలుకి పోతే ఏమవుతుంది, ఇంకొంచెం ఇమేజ్ డామేజ్ ఏం జరగదు కానీ ఇమేజ్ పెరిగిద్ది అన్నట్టు మాట్లాడాడు. అంటే ఇక్కడ అతను మాట్లాడే మాటలు ప్రతిసారి పదే పదే ఆ మాటల వెనక ప్రజలు చెప్తున్నది ఏంటి, విశ్లేషకులు కానివ్వండి ఎవరు మాట్లాడినా కూడా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి భయపడుతున్నాడు. ఒకటి తన కొడుకును కాపాడుకోవటం కోసం, ఒకటి వాళ్ళ నుంచి పార్టీ లాక్కునే దశలో, ఒకటి అంటే అతని మాటల్లో ఉన్న అర్థాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయి. మళ్ళీ మొన్న విజయవాడలో అదే మాటలు చెప్పిన తర్వాత ఎవరికైనా ఏమర్థం అవుతుంది, ఏమనుకుంటున్నాడో అదే చెప్పేశాడు, మనసులో ఉన్న మాట బయటికి చెప్పేశాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పార్టీని మేము నడిపించలేమా, మేము లేమా అంటే నెక్స్ట్ నేనే అనేది ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. మరి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఇంకా భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి ప్రయోజనం ఏంటి అన్నట్లుగా మరి ఆవిడ ఈ రోజున పార్టీలోకి ఎందుకు ఇన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తుంది అనేది అర్థమవుతుంది. సో చూద్దాం, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, అదే విధంగా చూసుకుంటే భారతిరెడ్డి గారు ఒకవైపు. సో ఆపరేషన్ సకల శాఖ మంత్రి అయితే స్టార్ట్ చేశారు. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.